తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుందని, బీఆర్ఎస్కి చెందినటువంటి 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, దానికి రేవంత్ రెడ్డి కూడా ఒక ముహూర్తాన్ని ఖరారు చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది అని, బీఆర్ఎస్కి చెందినటువంటి 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు, కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని, దానికోసం రేవంత్ రెడ్డి ఒక ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటేంటంటే, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అసెంబ్లీలో అనేది కన్ఫర్మ్. ఓకే, ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఎవరో సామాన్య కార్యకర్త నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు, ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. మాతోటి 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, కొంతమంది 26 మంది టచ్లో ఉన్నారని, ఇలా రకరకాల. మరి గతంలో కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక సీనియర్ నేత మాతో టచ్లో ఉన్నారు, 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నేనే వద్దు అని చెప్పి ఆపేనంటూ కూడా ఆయన చెప్పారు. ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ ఏదో సహకారం అందిస్తారని, ఆ సహకారం అందిస్తే కనుక ఆయన తరఫు నుంచి ఒక 15 మంది ఎమ్మెల్యేలు, ఇంకొకళ్ళ తరఫు నుంచి ఇంకొక బీసీ నేత నుంచి ఇంకొక 15 మంది ఎమ్మెల్యేలు వెరసి ఒక 40 మంది ఇంకొక ఆయనకి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు, మొత్తం మీద ఒక 40 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన ఊహించాడు. ఆ ఊహని జనాల మీదకు వదిలేశారు. కానీ లోక్సభ ఎన్నికల తర్వాత ఆ ఊహ కాస్త అది ఊహకానే మిగిలిపోయింది. అంతకుమించి దాన్ని ఒక మెట్టు దాట్లా. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పింది మనం క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది నిజమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అనేది మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు 38 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 38 మందిలో ఆల్రెడీ 3 కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఇంకొక అతను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అయిపోయి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అంటే 38లో 4 పోతే ఇంకా 34, అంతే కదా. ఈ 34లో ఇంకా 22 మంది టచ్లో ఉన్నారని చెప్తున్నారు. 22 మంది టచ్లో ఉన్నారు. ఈ 22 మందిని ఎప్పుడు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో వీళ్ళని? అంటే 22 మంది ఇప్పుడు 38లో 22 మంది కనుక అసెంబ్లీ వేదికగా చేసుకుని కాంగ్రెస్ పార్టీలోకి మారితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినట్టు. 3వ వంతు నీకు విలీనం అయితే కనుక చట్ట ప్రకారం అది విలీనం అయిపోయినాయి. దాన్ని ఎవరు కాదనలేరు. ఈవెన్ కేసీఆర్ కూడా కాదనలేడు. ఎందుకంటే కేసీఆర్ 2014 నుంచి 2023 వరకు చేసింది అదే ఆయన. కాబట్టి కేసీఆర్ నోరెత్తి మాట్లాడటానికి అవకాశం లేదు. నాకు అన్యాయం జరిగిపోయిందని కానీ, నా ఎమ్మెల్యేలను తీసుకున్నారని కానీ, లేదా బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకున్నారని కానీ అనడానికి లేదు. ఒకవేళ అన్నా కానీ ప్రజలు లైట్గా తీసుకుంటారు తప్పితే సీరియస్గా తీసుకోరు. అయితే రేవంత్ రెడ్డి కొంత నైతికత అనేటువంటి విషయంలో కొంచెం వెనకడుగు వేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది. ఓకే, అందుకే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ మొత్తం ప్రక్రియను కంప్లీట్ చేద్దామా, లేదంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత కొంత టైం తీసుకుందామా అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తున్నాడని చెప్పి తెలుస్తుంది. అయితే 22 మంది మాత్రం రావడానికి సిద్ధమయ్యారు. 22 మంది రెడీ అయిపోయారు. ఆ 22 మంది వస్తే అసెంబ్లీ వేదికగా చేసుకొని కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతే బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది. మరి దాంట్లో రేవంత్ రెడ్డి నైతికత ఏముంటుంది? అంటే కొంచెం టైం ఇద్దామా అనేది ఆలోచిస్తున్నాడు అనేది. ఓకే, అంటే తీసుకుంటే ఎలా ఉంటుంది? గతంలో ఆయన చేశాడు కదా, ఆయన మీద ఇప్పుడు కూడా ముద్ర ఉంది కదా, కానీ మనం కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన నైతికతగా ఆలోచిస్తున్నాడు. కానీ ఈ లోపుగానే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేస్తున్నారు అనేటువంటి అంశం బయటకు వస్తుంది. ప్లస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంకా నైతికత ఏముంటుంది? ఆల్రెడీ వాళ్ళు నీ ప్రభుత్వాన్ని పడగొడతాం, నీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోతుంది అని అంటున్నారు. ఇంకొక వైపు ఏమో కేవలం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టరే కొంచెం అటు ఇటు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మరొక ప్రత్యామ్నాయం లేదు కదా రేవంత్ రెడ్డి ముందు. సో రేవంత్ రెడ్డి ఏం చేయాలి ఇప్పుడు? ఖచ్చితంగా
విలీనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని. గతంలో కూడా సేమ్ జరిగింది కదా. అప్పుడు విలీనం చేసుకునేటప్పుడు తెలుగుదేశం పార్టీని ఏం చెప్పాడు కేసీఆర్? ఫోన్ ట్యాప్ చేశాడు. ఫోన్ కాదు, ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారు, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు, నా ఫోన్ల ద్వారా నాకు తెలిసింది, సో ట్యాప్ చేసాం ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు ఇది జరిగింది అని చెప్పి 1-2 ఫోన్లు ట్యాప్ చేస్తే ఏమైంది అన్నాడు కదా కేటీఆర్ కూడా. సో ఫోన్ ట్యాప్ చేస్తేనే కదా ఇన్ఫర్మేషన్ తెలిసేది. సో చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీని నేను టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నానని చెప్పి ఆ రోజు చెప్పాడు ఆయన. ఇది చెప్పాడు కేసీఆర్ అప్పుడు. సేమ్ ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తాడు. తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెడీ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి 22 మంది ఎమ్మెల్యేలని వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి నేను తీసుకొని విలీనం చేసుకుంటున్నాను బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి చెప్తారు. దానికి ఎవరు కాదంటారు? దానికి ఇంకా నైతికత ఏముంటుంది? ఆయన ఏంటంటే ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఎందుకు ఆయన చేసిన పని నేను ఎందుకు చేయాలి అనేటువంటి యాంగిల్లో. కానీ ఇప్పుడు రోజు రోజుకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గండం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదిగో రేపో ఎల్లుండి పడిపోతుంది, మరో 2 నెలల్లో పడిపోతుంది, సంకీర్ణ ప్రభుత్వం నిలబడదు కేంద్రంలో, మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి, ఇలాంటివన్నీ లేపుతున్నాడు కదా కేసీఆర్. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ 22 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని చెప్తున్నారు. అసలు 26 చెప్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు మాకు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి. కాబట్టి ఈ క్రమంలో 22 మంది కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితే అప్పుడు చట్ట ప్రకారం బీఆర్ఎస్ పార్టీ లేనట్టే అసెంబ్లీలో విలీనం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీలో. అసలు ఆల్రెడీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చేసినటువంటి ప్రామిస్ కేసీఆర్. కానీ సోనియా గాంధీని మోసం చేశాడు ఆయన. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, కేకే లాంటి సీనియర్లే చెప్పాడు, కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్లు, డిఎస్ చెప్పాడు. ఇవన్నీ వాళ్ళు చెప్పిన మాట ఇది. అప్పుడు సోనియా గాంధీని ఫ్యామిలీ మొత్తం పోయి కాళ్ళ మీద పడి మొక్కి మీ దయ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తాము, టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాం కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఆమె మీదనే రివర్స్ అయ్యారు. కానీ ప్రకృతి అయితే కామ్గా ఉండదు కదా. ప్రకృతి ఏం చేసింది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఇప్పుడు. కాబట్టి దీంట్లో నైతికత గురించి రేవంత్ రెడ్డి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలకు కూడా తెలుసు కదా, ఇది చరిత్ర కదా, ఇది 10 సంవత్సరాల చరిత్రే కదా. పూర్వపు చరిత్ర అయితే కొంతమంది తెలియకపోవచ్చు, కానీ అందరికీ తెలిసినటువంటి చరిత్రే. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నా కానీ రేవంత్ రెడ్డికి వచ్చేటువంటి నష్టం నైతికంగా కూడా ఏమి ఉండదు. కాబట్టి దీని ముహూర్తం ఫిక్స్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు త్వరలోనే జరగబోతున్నాయి. నాకు తెలిసినంతవరకు 24వ తారీఖునే అంటున్నారు, 19వ తారీఖు 24వ తారీఖు అంటున్నారు. డేట్ ఇంకా ఫైనల్ కాలేదు. ఈ అసెంబ్లీ సమావేశాల లోపల ఖచ్చితంగా 22 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు. అసెంబ్లీ వేదికగా ఒక శుభముహూర్తాన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది అసెంబ్లీ సమావేశాల్లోనే, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే. దానికి ముహూర్తం ఫిక్స్ చేశారు రేవంత్ రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోనే చాలా బలంగా వినిపిస్తుంది. అది సమీప భవిష్యత్తులో జరగబోతుంది. అయితే కేసీఆర్ ఇప్పటివరకు కూడా అసెంబ్లీకి అటెండ్ కాల. మరి ఆ అసెంబ్లీకి అటెండ్ అవుతాడా లేదా, నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతాడా లేదనేది ఒక క్వశ్చన్. అసలు ఈ విలీనం 22 మంది ఎమ్మెల్యేలు వెళ్తే జనాలకు ముందే వెళ్తారు కదా, వెళ్తే ఈసారి కూడా ఆయన అసెంబ్లీకి అటెండ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనపడవు. సో శాశ్వతంగా కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు అని చెప్పి మనం విశ్లేషణ చేస్తాం.